అయ్యో ప్లీజ్ వదిలేయండి. ఏంటి లక్ష్మి, నువ్వు చీరల కట్టడం నేర్చుకుంటున్నాను, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? మీరు చేసే పనేనా ఇది? అరే ఎందుకు లక్ష్మి ఎలా అంటున్నావు? నా భార్యకి నేను సాయం చేయకూడదని ఏదైనా రూల్ బుక్ లో రాసుందా? ఏమండి ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి. మీరు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు, ఫ్రెష్ అప్ అయి రండి, కాఫీ పెడతాను. ఇంకా ఎన్ని రోజులు లక్ష్మి ఇలా కంట్రోల్ చేస్తావు నువ్వు? మీరు ఇలాంటి అనవసరమైన పనులు చేయకుండా సరిగ్గా ఉంటే నేను ఎందుకు కంట్రోల్లో పెడతాను? చెయ్యాలనుకుంటే మాత్రం చేయనివ్వవు కదా. ఈ భర్త ప్రేమ నీకు ఎప్పటికి అర్థం అవుతుందో ఏంటో. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి లక్ష్మి, నేను చెప్పేది నువ్వు వింటావా ఏంటి చెప్పు? అమ్మా లక్ష్మి, నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అబ్బే అలాంటిది లేదు పెద్దమ్మా. సరే గాని ఇందులో తప్పేముంది? మీరిలాగే ప్రేమతో ఉండి నా చేతిలో ఒక మనవణ్ణి పెడితే అంతకంటే ఇంకేం కావాలరా? డైరెక్ట్గా విషయం ఏంటో చెప్తాను. నేనే టైం చూసుకొని ఒకరోజు మీ ఇద్దరిని కూర్చోపెట్టి మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎప్పుడు చెప్తున్నాను, ఇంకా మాకు టైం ఉంది. చెల్లెలికి తమ్ముడికి పెళ్లి చెయ్యాలి, అప్పుడే మాకు పిల్లలెందుకని చెప్పొద్దు. ఈ చిన్న వయసులోనే పిల్లలు పుడితే ఆ ఎంజాయ్మెంటే వేరు. అందుకే చెప్తున్నాను, మీరిద్దరూ ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోండి. అమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమైందమ్మా, ఎందుకలా చూస్తున్నావు? నిజం చెప్పు త్రిపుర, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా. ఈ రోజు నిజమేంటో నాకు తెలియాలి. అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావమ్మా? నువ్వు ఇంకా నా దగ్గర దాయాలని చూడకు. అవును, నువ్వు ఇప్పుడేదో డబ్బుల గురించి మాట్లాడుతున్నావు కదా, ఏమైంది? ఓ అదా, ఏం లేదమ్మా. నా ఫ్రెండ్ ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగింది. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదని చెప్పాను, అంతే. నిజంగా నువ్వు ఇప్పుడు మాట్లాడింది నీ ఫ్రెండ్తోనేనా? అయ్యో అమ్మా, నేనెందుకు నీ దగ్గర అబద్ధం చెప్తాను? మరి నీ ఫ్రెండ్ అయితే నువ్వెందుకంత కోపంగా మాట్లాడావు? నీ మీదొట్టమ్మా, నేను నా ఫ్రెండ్తోనే మాట్లాడాను. అమ్మని చూస్తుంటే ఎక్కడితో వదిలేలాగా లేదు, ఏదో ఒకటి చేయాలి. అది కాదమ్మా, అసలు ఈ పెద్దమ్మకేమైంది? పోయి పోయి అఖిలని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది. మనమేం చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదే. దానికి లక్ష్మి లాంటి కోడలే కావాలట. నేనెంత కన్విన్స్ చేయాలని చూసినా కుదరటం లేదు. అవునమ్మా, నేను కూడా ఏదైనా చెప్పాలనుకుంటే నన్నే అవమానిస్తున్నారు. అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఇదిగో, నువ్విప్పుడు ఎవరికి ఏం సలహాలు ఇవ్వకు. ఏదో ఒక రోజు లక్ష్మి వాళ్ళ గురించి తనకి బాగా అర్థం అవుతుంది. దాని గురించి మనకెందుకులే గాని వెళ్దాం పదా. భోజనానికి అందరూ కూర్చున్నారు, నేను నిన్ను పిలవడానికే వచ్చాను. రా వెళ్దాం. నేను చెప్పేది వింటున్నారా, లేకపోతే ఏమైనా ఆలోచిస్తున్నారా? వింటున్నాం అత్తయ్య. వింటమే కాదమ్మా, నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఇంకా టైం ఉంది అంటూ ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు మీకే అనిపిస్తుంది మన లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని.
మీ వంశం ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలంటే నేను చెప్పిన పని మీరు చెయ్యాలి. నేను చెప్పింది అర్థమైందా? సరే, ఇక నేను వెళ్తాను. ఐరన్ బాక్స్ తీసుకువెళ్దామని వచ్చాను. పర్వాలేదు, మీరు బిజీగా ఉన్నారు కదా, నేను తర్వాత వస్తాను. అయ్యో అత్తయ్య, ఇక్కడే ఉంది, ఇప్పుడే ఇస్తాను. అత్తయ్య. ఓకే అమ్మా, థ్యాంక్స్.